హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024 మినీ యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ సన్ రైజ్ హైదరాబాద్ అయితే కొందరు ప్లేయర్స్ని కొనింది. అది కూడా చాలా ఎక్కువ ధర పెట్టి ప్యాట్ కమిన్స్ని అయితే కొంది. 20,50,00,000 అంటే మామూలు ధర కాదు అతడికి. సో ఎక్స్పెక్ట్ చేసి కూడా ఉండడు, ఎందుకంటే ఒక మంచి ఆల్రౌండర్ అండ్ ఒక కెప్టెన్ మెటీరియల్ కాబట్టి అంత డబ్బు అతనికి పెట్టారు. సో చూసే ముందు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అండ్ ఐపీఎల్ ఫ్యాన్స్ వీడియోని అయితే లైక్ చేయండి, చూద్దాం ఎన్ని లైక్స్ వస్తాయో. అండ్ ఎస్ఆర్హెచ్లో ఎవరిని కెప్టెన్ ఉంటే బాగుంటుంది అనే దాని మీద మాత్రం కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ నాకు కూడా తెలుస్తుంది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ కొనింది ట్రావిస్ హెడ్, వనిందు హసరంగా అండ్ ప్యాట్ కమిన్స్. సో వీళ్ళ మీద చాలా డబ్బు పెట్టారు అండ్ కొన్నారు. వీళ్ళు చాలా మంచి ప్లేయర్స్. యాక్చువల్గా మనకు డానియల్ వెటోరీ ట్రావిస్ హెడ్ అండ్ ప్యాట్ కమిన్స్తో కలిసి పనిచేశాడు. సో వీళ్ళిద్దరు టీంలో ఖచ్చితంగా ఉంటారు. సో ఇంకా 2 ప్లేసెస్ ఉంటాయి, అందులో ఒకటి ఐడెన్ మార్కరమ్, ఒకటి హెన్రిచ్ క్లాసెన్ కావచ్చు. అలా అయితే మనకు మంచి సూపర్ స్పిన్నర్ కమ్ బ్యాట్స్మెన్ అయిన వనిందు హసరంగా అండ్ అదేవిధంగా మార్కో యాన్సన్, గ్లెన్ ఫిలిప్ అండ్ వీళ్ళంతా హెన్రిచ్ మనకు ఫజల్ ఫారూఖీ వీళ్ళంతా కూర్చోవాల్సి ఉంటుంది. సో ఓన్లీ ట్రావిస్ హెడ్ అండ్ ప్యాట్ కమిన్స్ అండ్ ఐడెన్ మార్కరమ్ అండ్ హెన్రిచ్ క్లాసెన్, సో వీళ్ళతోనే వెళ్తారు. అండ్ ప్యాట్ కమిన్స్ని క్యాప్టెన్ కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి దాదాపు. అండ్ మనం చూసినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ టీం ఎలా ఉందని చూస్తే ఇప్పుడు మనకు విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో ఫెంటాస్టిక్ ప్లేయర్స్. సో ప్యాట్ కమిన్స్ బౌలింగ్ కూడా T20లకు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. అండ్ ఎస్ఆర్హెచ్ కొన్న ఇంకొక ప్లేయర్ మనకు జయదేవ్ ఉనాడ్కట్. సో ఇతడు మాత్రం మంచి ప్లేయర్ అని చెప్పొచ్చు. ఇతడు బౌలింగ్ ఫెంటాస్టిక్గా ఉంటుంది T20లో, లైన్ అండ్ లెంత్ అండ్ మెయిన్గా ఇతడు పేస్ మారవడం. సో ఉమ్రాన్ మాలిక్ లాంటి చాలా పేస్తో వేస్తాడు. ఉమ్రాన్ మాలిక్ భారీగా రన్స్ ఇస్తాడు. సో జయదేవ్ ఉనాడ్కట్ వల్ల ఉమ్రాన్ మాలిక్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే జయదేవ్ ఉనాడ్కట్ చాలా చక్కగా బౌలింగ్ వేస్తాడు, తక్కువ రన్స్ ఇస్తాడు అండ్ పర్ఫెక్ట్ ఉంటుంది బౌలింగ్. సో ఇతని వల్ల మనకు నటరాజన్ అయినా ఉమ్రాన్ మాలిక్ అయినా ఛాన్స్ వచ్చే అవకాశాలు చాలా కష్టం. అండ్ అదేవిధంగా భువనేశ్వర్ కుమార్ నాడు, ఇప్పుడు ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. ఈ ముగ్గురుతోనే ఫాస్ట్ బౌలింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది, ఇంకొకరికి ఛాన్స్ రాకపోవచ్చు. స్పిన్లో మాత్రం వాషింగ్టన్ సుందర్ అండ్ అదేవిధంగా షాబాద్ అహ్మద్ ఇద్దరిని మాత్రం తీసుకునే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్గా చూస్తే వీళ్ళంతా క్లిక్ అయితే ఫెంటాస్టిక్గానే ఉంటుంది. మంచి ఓపెనర్ ఉన్నాడు అండ్ మంచి ఆల్రౌండర్ ఉన్నాడు ఇప్పుడు. అండ్ టీం కూడా సూపర్ అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.